అందరి అందరికీ అందరికీ వందనాలు. ఈరోజు 8వ నివేదిక, రాత్రి వేళలో వింత శబ్దాలు. జేమ్స్ తన అద్దె ఇంట్లోకి మారిన కొద్దిసేపటికే పొరుగునున్న భార్యాభర్తలు వచ్చి జేమ్స్ వచ్చిన ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పారు. ఈ ఇంట్లో ఆత్మలు నివసిస్తాయి అని భర్త చెప్పాడు. మేము రాత్రి వేళలో వాటిని చాలాసార్లు విన్నాము. మేము నిద్రపోలేకపోయేవారము అని భార్య చెప్పింది. ఆ భార్యాభర్తలు ఇరువురు వారు పనిని, ఆత్మలను గురించి అసాధారణమైన శబ్దాలు, రహస్యమైన అడుగుజాడలు, వస్తువులను రాత్రి వేళలో క్రింద పడేయడం గురించి మాట్లాడారు. వారు చెప్పిన ఆత్మల గురించి విన్నప్పుడు జేమ్స్ కు తమాషాగా అనిపించింది. అతడు అద్దెకి తీసుకున్న ఇంట్లో చాలా కాలంగా ఎవరూ నివసించడం లేదు. అయినను అతడు ఆందోళన చెందలేదు. జేమ్స్ ఒక మిషనరీ విద్యార్థి. అతనికి ఆత్మలు అన్నను మరియు దెయ్యాలు అన్నను భయం లేదు. చనిపోయిన వారు భూమిలో సమాధిలో యేసుక్రీస్తు రెండవసారి వచ్చి వారిని మేలుకొలిపే వరకు నిద్రిస్తారని బైబిల్లో చదివాడు. మరియు ఏదైనా శబ్దాలు, ఇతర ఆటంకాల నుండి దేవుడు తనను రక్షిస్తాడని అతడు విశ్వసించాడు. జేమ్స్ తనను పలకరించడానికి వచ్చిన భార్యాభర్తలకు కృతజ్ఞతలు చెప్పాడు. ఇంతకు మునుపు అటువంటి అనుభవాలు అతనికి జరగలేదని వారికి చెప్పాడు. జేమ్స్ మరియు అతని తోటి మిషనరీ విద్యార్థితో కలిసి 1 సంవత్సరం పాటు మిషనరీ పరిచర్య కొరకు ఫిలిప్పీన్స్ లోని మారుమూల ద్వీపంలో ఉన్న ఒక చిన్న చెక్క ఇంట్లోకి మారారు. ఇల్లు లేత బూడిద రంగులో పెయింట్ వేయబడి ఉన్నది. ఆ ఇంటికి ఆకుపచ్చని పైకప్పు ఉన్నది. జేమ్స్ పడక గదిలో పండుకున్నప్పుడు ఇంకొక మిషనరీ విద్యార్థి హాలులో పడుకున్నాడు. వంటగది మరియు బాత్రూంలు ఇంటి బయట ఉన్నాయి. జేమ్స్ మరియు అతని స్నేహితుడితో సహా ఆ కమ్యూనిటీలో ఎవరికీ కరెంట్ మరియు నీటి సదుపాయం లేదు. వారి సెల్ ఫోన్ ఛార్జీ చేసుకోవడానికి ఒక జనరేటర్ కలదు. ఒక రాత్రి సెల్ ఫోన్ రీఛార్జి చేసుకోవడానికి 10 పైసలు, సుమారు 17 సెంట్లు చెల్లించాలని ఆ పట్టణ మేయర్ అదే వీధిలో నివసించాడు. ఆ ద్వీపంలో క్రైస్తవులు కొందరు ఉన్నారు, కానీ క్రైస్తవేతరులు ఎక్కువగా ఉండేవారు. జేమ్స్ ఒక మిషనరీ పరిచర్య ఏదనగా అక్కడ ఉన్న మాజీ అడ్వెంటిస్టులను చేర్చుకోవడం. అతడు వారిని కలుసుకుని వారి విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. భయంకరమైన ఆత్మలను గురించి మాట్లాడిన వారు పొరుగునున్న భార్యాభర్తలు మరొక క్రైస్తవ శాఖకు చెందిన వారు అడ్వెంటిస్టులు కాకపోయినా జేమ్స్ మరియు అతని స్నేహితుడు వారికి కేటాయించిన పరిచర్యలో భాగంగా భార్యాభర్తలకు బైబిల్ అధ్యాయాలు అందించడానికి ప్రయత్నం చేశారు. కానీ అందుకు వారు నిరాకరించారు.
మతపరమైన సమాచారం ఉన్న చిన్న పుస్తకమును కూడా వారు అంగీకరించలేదు. కాబట్టి జేమ్స్ మరియు అతని స్నేహితుడు ప్రతిరోజు వారు చేసుకునే ఉదయ సాయంకాల ప్రార్థనలు పొరుగునున్న దంపతులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఇంటి గోడలు సన్నగా ఉన్నాయి గనుక రాత్రి వేళలో వింత శబ్దాలు వినగలిగారు. గనుక ఇప్పుడు వారు చేయుచున్న ప్రార్థనలను కూడా ఆ దంపతులు ఖచ్చితంగా వినగలుగుతారు అని గ్రహించారు. పొరుగు వారి ఇంటికి కూడా సన్నగా గోడలు ఉన్నాయి కనుక ఆ దంపతులు మేలుకున్నప్పుడు మాటలు వీరు వినగలిగారు. వారు మేలుకున్న సమయంలోనే జేమ్స్ అతని స్నేహితుడు అందుకు అనుగుణంగా వారి ప్రార్థన కార్యక్రమమును ఏర్పాటు చేసుకున్నారు. వారు కీర్తనలు పాడినప్పుడు హృదయపూర్వకంగా పాడారు. బైబిల్ చదివినప్పుడు కూడా దగ్గరగా ఉన్న చిన్న బృందంలోని సభ్యులు వినగలుగు స్థాయిలో చదివారు. జేమ్స్ ఆ దంపతుల రక్షణ కొరకు ప్రార్థించాడు. నెలల గడుస్తున్న కొలది తాము నివసిస్తున్న ఇంటిలో తమ పొరుగునున్న దంపతులు చెప్పినట్లు అసాధారణమైన ఏమీ జేమ్స్ గమనించలేదు. అతడు రాత్రి వేళ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏ వింత శబ్దమును వినలేదు. దేవుని దృష్టిలోనే రాత్రి వేళలో సంచరించు జీవులైన కప్పలను, కీచురాళ్ళు మొదలగు జీవులు మాత్రమే వినబడ్డాయి. జేమ్స్ మరియు అతని స్నేహితుడు మాజీ అడ్వెంటిస్టులతో కలిసి ప్రార్థిస్తూ వారికి ప్రోత్సహిస్తూ ఒక సంవత్సరం గడిపారు. వారి చిన్న సమాజం విశ్వాసులనందు భయపడుటను చూచి చాలా సంతోషించారు. వారికి కేటాయించిన మిషనరీ పరిచర్యలో బాప్తిసంలు భాగం కాదు. కానీ జేమ్స్ మరియు అతని స్నేహితుడు వారి పనిని ముగించి తిరిగి వెళ్ళిపోయే సమయంలో ఇద్దరు యువకులు వచ్చి బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. వారి కోరిన పని జేమ్స్ ఆశ్చర్యపోయాడు. ఆ ఇద్దరు యువకులు అడ్వెంటిస్టులని గృహాల నుండి వచ్చారు. దేవుడు వారి హృదయాలను మార్చినందులకు అతడు కృతజ్ఞతలు దేవునికి తెలుపుకున్నాడు. పక్కింటి దంపతుల విషయానికి వస్తే వారు బిగ్గరగా స్తుతి కీర్తనలు పాడడం, బిగ్గరగా బైబిల్ను చదవడం మరియు బైబిల్ చర్చలు వారిపై ఏదైనా ప్రభావం చూపాయో లేదా జేమ్స్ చెప్పలేకపోయాడు. కానీ ఆ ప్రాంతం నుండి బయలుదేరుటకు సిద్ధమవుతుండగా ఆ దంపతులు వచ్చి అతనిని ఉండమని జేమ్స్ కోరారు. మీరు వచ్చిన తర్వాత మేము ప్రతి రాత్రి ప్రశాంతంగా నిద్రించగలిగాము అని భర్త చెప్పాడు. దయచేసి ఉండండి
అని భార్య చెప్పింది. దేవుడు నిజంగా వారి హృదయాలపై పని చేస్తున్నాడని ఆ సమయంలో జేమ్స్ గ్రహించాడు. ఫిలిప్పీన్స్ లోని ప్రజల కోసం, ముఖ్యంగా మారుమూల ప్రాంతాలలో దేవుని సువార్త అందించబడిన అందించ 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 అందించబడిన వారి కొరకు ప్రార్థించండి. ఆత్మలు రక్షణార్థము దేవుని సత్యముతో వారిని చేరుకొనుటకు ప్రయత్నిస్తున్న మిషనరీల కోసం కూడా ప్రార్థించండి. 1000 మిషనరీ పరిచర్యలో భాగంగా జేమ్స్ ఫిలిప్పీన్స్ లోని ఈ ద్వీపానికి వెళ్ళాడు. ఈ త్రిమాసం యొక్క 13వ సంపాది కానుకలలో కొంత భాగం దక్షిణ ఆసియా పసిఫిక్ డివిజన్ మండలి ప్రాజెక్టుకు అందించబడెను. ప్రతి సంవత్సరము 1000 మంది మిషనరీ శిక్షణ ఇచ్చి డివిజన్ అంతటా పంపవాలని కోరుచున్నారు. జేమ్స్ శిక్షణ పొందిన 1000 మిషనరీల శిక్షణ కేంద్రము ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సమీపంలో 1996లో 13వ సబ్బాతు కానుకల సాయంతో నిర్మించబడినది. జూన్ 28న దక్షిణ ఆసియా పసిఫిక్ డివిజన్ కోరిక ధారాళంగా కానుకలు ఇచ్చుటకు ప్రణాళిక కలిగి ఉన్నందులకు మీకు మా కృతజ్ఞతలు. జేమ్స్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను కొత్తగా ఒక ఇంట్లో దిగినప్పుడు వాడు చెప్తారు, ఈ ఏరియాలో ఈ ఇంట్లో చేయాలని చెప్తారు. చెప్పినప్పుడు అతను నమ్మడు. అతను గట్టిగా బైబిల్ నమ్ముతాడు. బైబిల్లో వాక్యాలు ఉంటాయి, మీరు చదువుకోండి. ఏమనంటే చనిపోయిన వారికి ఈ లోకంలో దేనిలో కూడా పాలుభాగం లేదు, దేవుడు రెండోసారి వచ్చినప్పుడు లేవనెత్తాడు అని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళైనా నమ్మడు. మాకు చిన్న చిన్న దెయ్యాల శబ్దాలు పడతాయి అని చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు ఆయన అంటాడు, సన్నని గోడలో నుంచి మనం మాట్లాడుకున్న మాటలు పక్కన వాళ్ళకి వెళ్ళిపడతాయి. అదే మీ వాయిస్ కానీ నేను ఉన్నప్పుడు కానీ మనం మాట్లాడుకున్న మాటలే మనకే వెళ్ళిపడతాయి, మీరు నమ్మకండి అని చెప్తాడు. అయినా వాళ్ళు అదే చేస్తా ఉంటారు. ఆయన కొన్ని వాక్యాలను వినిపించడం వల్ల వాళ్ళు ఆ భార్యాభర్తలు మారుతారనమాట. మారి ఇక బైబిల్ సత్యాలు తెలుసుకొని బైబిల్ గురించి వాళ్ళు కూడా పరిచయం చేయడం నేర్చుకున్నారు జేమ్స్ వల్ల. అలాగే మనం కూడా ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు తామపడ్డప్పుడు మనం కూడా గట్టిగా చేయాల్సిన చెప్పడానికే మనం ప్రయత్నిస్తామని ఈ చిన్న దృష్టి వార్తలు ముగిస్తున్నాం. ఇప్పుడు మనం అందరం మౌనంగా ఉన్నట్లయితే శ్రీరాంబాబు గారు వచ్చి తీర్చుంటారు చెప్తారు. అదేవిధంగా చక్కగా చెప్పిన దృష్టి వార్తలు విషయాలు కూడా వదలాలి.